గుర్తుందా? నిన్ను చూసి బాబోయ్ నాకు తెగ నచ్చేశాడు అని చెప్పి లోపలికి వెళ్ళిన అమ్మాయి జస్ట్ 5 minutes లో వచ్చి బాబోయ్ నాకు ఇతను అస్సలు నచ్చలేదు అని చెప్పింది. గుర్తొచ్చిందా? ఆ పని తను ఎవరిదనుకున్నావు? నాదే. ఆ చిన్న గ్యాప్ లో నీ గురించి గ్యాప్ లేకుండా చెప్పేశాను. రాజావారి పెళ్లి చూపులు తటాకులైన శుభవేళ. కథ స్క్రీన్ ప్లే డైరెక్టెడ్ బై ప్రణీత. ఎలా ఉంది దెబ్బ? నిన్ను ఆపో. మా డాడీని అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీ పెళ్లి సంగతి దేవుడెరుగు. బ్రతకాలంటేనే నువ్వు భయపడేలా చేస్తాను. వస్తాను. అంటే ఆ రోజు పెళ్లి చూపుల్లో నాకు జరిగిన అవమానానికి కారణం ఇదన్నమాట. పాపంరా, నన్ను శపించిన ఫ్రాడే దీనికి కారణమని ఇన్నాళ్ళు తప్పుగా అనుకున్నానురా. ఇప్పుడేం చేయాలరా? అరే మామా, బామ్మ మాట బంగారు బాట. ఫిక్స్ అయిపో. వెళ్ళి వెంటనే పిల్లని చూడమని చెప్పేసే. పాత సినిమాల్లో విలన్లు స్మగ్లింగ్ చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా సూట్ కేసులు మార్చుకున్నట్టు మనం కూడా ఎవ్వరికి తెలియకుండా తాంబూలాలు మార్చుకుందాం. ఏమంటావు మామా? క్షమించు సోము, నీ షాప్తో పాటు నా షాప్ కూడా చూసుకోమని నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. నీ షాపు నా షాపు ఏంటి ప్రకాశం? నాకు సహాయం కావాలంటే నువ్వు, నీకు సహాయం కావాలంటే నేను, ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవడమే కదా జీవితం అంటే.